రే రే ఎవడు రాడు రే. తను తన భార్య, తనకిచ్చిన 2 చిన్న బిడ్డలతో, వారి బంధువులతో ఈరోజు మనతో ఉన్నారు. చాలా కాలంగా మనతో సహవాసం కలిగి ఉంటున్నారు. అనంతపురం పట్టణం కేంద్రంగా చుట్టుపక్కల సుమారు ఒక 10 బ్రాంచీలు కలిగిన సేవ వారి మామయ్య గారితో కలిసి వారు అక్కడ పరిచర్యలు చేస్తున్నారు. కొంతకాలంగా ఒక ఆదివారం మనతో ఉండాలి అనే ఒక ఆలోచన కలిగి వారు ప్రార్థిస్తూ ఈ దినం మన సంఘారాధనలన్నిటిలో పాలు పొందాలి అనే ఆశతో వారు మన మధ్యలోకి వచ్చారు. ఏమిటి మొత్తం 4 ఆరాధనలా అంటే అవును, 4 ఆరాధనలో పాలు పొందడానికి వారికి అదేం కష్టం కాదట. కారణం వాళ్ళు ప్రతి ఆదివారం 6 ఆరాధనలు నడిపిస్తారట. కాబట్టి ఇంకా వాళ్ళకి ఎక్కువ రెస్ట్ వచ్చేసినట్టే ఉంది ఇక్కడికి వచ్చాక. కాబట్టి మంచి యవన కాలంలో దర్శనము భారము కలిగి దేవుని పిలుపు కలిగి చాలా కఠిన ప్రాంతం అనబడిన ఆ రాళ్ళసీమలో సేవ చేస్తున్నారు. కాబట్టి వారి కోసం ప్రార్థనలు చేయండి. మంచి అభిషేకం కలిగి గొప్పగా వాళ్ళు సేవలో వాడబడుతున్నారు. అనంతపురం ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమంలో కూడా వారు బాధ్యతగా చురుగ్గా ప్రయాసపడుతున్నారు. వారు మన మధ్యలో ఉండుట మనకెంతో సంతోషకరం. మన ఆత్మీయ కుటుంబంలోనికి వారందరినీ ఆహ్వానిద్దామా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. గాడ్ బ్లెస్ యూ. మంచిది పిల్లరా, ఈనాటి ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుడైన పేతురు యొక్క 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. డిసెంబర్ మాసాంతంలో క్రిస్మస్ సంబంధిత సందేశాలను, సంవత్సరాంతములో శుద్ధీకరణ సందేశాలను, సంవత్సర ఆరంభము నుండి వాగ్దాన సందేశాలను ధ్యానం చేస్తూ వచ్చాం. ఇక ఈ ఆదివారం నుండి ఎప్పటి అట్లు మన రెగ్యులర్ బైబిల్ స్టడీని మనము కొనసాగిస్తాం. 4 ఆరాధనల్లో కూడా 4 వేర్వేరు అంశములను మనము ధ్యానం చేస్తూ సమగ్రంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే నేర్చుకునే పనిలో మనం పడ్డాం. ఆ క్రమంలో పేతురు పత్రికలను మనము ధ్యానం చేస్తూ చాలా కాలంగా మొదటి పత్రిక చివరి వరకు పేతురు గారు 100 వచనాలతో ముగించిన చివరి అధ్యాయం చివరి వచనం వరకు మొదటి పత్రికను ధ్యానం చేశాం. ఇప్పుడు 2వ పత్రికను మనము ధ్యానం చేస్తున్నాం. ఈ ధ్యానములో ఈ పూట మనము ధ్యానిస్తున్న అంశం ఏమిటంటే, అపోస్తలుడైన పేతురు మాట్లాడుతూ మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారందరికీ శుభము అని చెప్తూ రాస్తున్నాడు. అపోస్తలుల భాషలో బైబిల్ గ్రంథములో ఉన్న అపోస్తలులు కానీ ఇతర పరిశుద్ధులు కానీ దేవుని పట్ల వారు కలిగి ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో అది అమూల్యమైన విశ్వాసము అనండి.
ఎంత అమూల్యము అని అడిగితే పేతురు మొదటి పత్రిక 1:7 నశించిపోయే బంగారము అగ్ని పరీక్ష చేత శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అన్నాడు. అంటే ఈ రోజున అన్నిటికన్నా ఖరీదుగా బంగారం గొప్ప ఖ్యాతి నొందింది కదా. బంగారము కొనుక్కోవటం, బంగారం కలిగి ఉండటం ఒక ఆశీర్వాద సూచనగా క్రైస్తవులు, అయ్యగారులు కూడా భావిస్తున్న కాలం కదా. దేవుని కృపను బట్టి మరి 1,00,000 రూపాయలు బంగారం కొనుక్కోగలిగామండి అని సాక్ష్యం చెప్పే కాడికి వచ్చింది కదా బంగారం స్థానం. దానికి బైబిల్లో పెట్టిన పేరు నశించిపోయే సువర్ణం. సమాజంలో అది చాలా గొప్ప ఖ్యాతి కలిగినదిగా ఎంచబడుతున్నది కదా. బైబిల్ అంటుంది, ఈ లోకపు దృష్టిలో విలువైనది బంగారం అయితే దానికంటే అమూల్యమైనది దేవుని ఎడల మనకున్న విశ్వాసం అంటాడు. హల్లెలూయా. చాలామంది ఎలా భావిస్తారంటే వెండి బంగారాలు వాళ్ళ దగ్గర లేవు కాబట్టి వాళ్ళు దేవుడిని నమ్ముకొని బతుకుతున్నారు. ఏదో దేవుని కృపలో మనకు అవన్నీ ఉన్నాయి కనుక మనకి దేవుడు అంత అవసరమేమీ లేదని భావించేవారు కూడా ఉన్నారు. చాలామంది బాహాటంగా ప్రకటన చేస్తారు, నాకు అంత అవసరం లేదులేండి అని. అంటే దేవుని ఒక వస్తువుతోనో ఒక సంపదతోనో పోల్చి ఇవన్నీ నాకున్నాయి కనుక అతని అవసరం ఏమి ఉండదులే అని భావించే ఒక ఆలోచన ధోరణి కూడా సమాజంలో ఉన్నది. మనకైతే దేవుని వాక్యమును బట్టి ఆలోచన చేస్తే ఈ లోకములో అత్యంత విలువైనదిగా ఎంచబడుతున్న బంగారము కంటే మనము ప్రభువు పట్ల కలిగిన విశ్వాసమే చాలా అమూల్యమైనది అనే అపోస్తలుని వ్యాఖ్యతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను నేను. ఈ లోకములో అత్యంత విలువైనదిగా ఎంచబడుతున్న బంగారము కంటే కూడా అత్యంత విలువైనది మనకున్న విశ్వాసం అని. ఈ రోజున విశ్వాసం అనేది క్రైస్తవుల దృష్టిలో ఎలా ఉందంటే అదొక అవసరం, అదొక ఫార్ములా. మరి దేవుని నమ్మకపోతే మరి ఎలాగండి? ఈ పరిస్థితులు ఇవన్నీ ఇలాగ ఉన్నాయి కదండి. మరి ఆయనే కాపాడాలండి, ఆయన నడిపించాలండి. సో దేవుని నమ్మడం, దేవుని కార్యాలు నమ్మడం, అద్భుతాలు నమ్మడం, మందిరానికి వెళితే మంచిది అని నమ్మడం, ఇవన్నీ ఒక అవసరార్థం ఏర్పడ్డాయి. కానీ ఒక అమూల్యమైన సొత్తు దేవుని పట్ల కలిగిన విశ్వాసం. ఒక బంగారం కొనుక్కున్నంతగా, ఒక ఆస్తి కొనుక్కున్నంతగా, ఒక ప్రాపర్టీని సంపాదించుకున్నట్టుగా ఈరోజు నా ప్రభు పట్ల విశ్వాసం వచ్చింది. దాన్ని ఏదో ఒకటి గెయిన్ చేసే ఫార్ములాగా వాడటమే కానీ అసలు అదే పెద్ద గెయిన్ అనే ఫీలింగ్ ఎవరికి ఉంటలా. ఈరోజు నేను చేస్తున్న ఈ పరిచర్య ద్వారా మీలో ఉన్న విశ్వాసమే ఒక అమూల్యమైన సంపద. దాని వలన ఏమొచ్చిందనే ప్రశ్న కాదు, అది రావడమే చాలా గొప్ప అనే ఒక అమూల్యమైన భావన మీకు కలగాలనేది ఈ ఉపదేశం, ఈ వాక్య పరిచర్య వెనక నాకున్న ఆశ, భారం. విశ్వసించావు, నీకేమొచ్చింది? విశ్వాసిగా మారడం వల్ల నీకు కలిసి వచ్చింది ఏమిటి? నేను గత 15-20 సంవత్సరాలుగా మీకేమి కలిసి వచ్చింది అనే మాటకు వచ్చిన ఏకైక జవాబు, ఆయనే మాతో కలిసి నడుస్తుండగా ఇంక కలిసి రావాల్సింది ఏముంటుంది నాయన. ఆయన మహిమగల దేవుడు, మేము మట్టి మనుషులం, ఆయన మాతో కలిసి ఉన్నటువంటి జాలు మా ప్రయాణానికి ఇంకేమి ఇవ్వక్కర్లేదు. మొన్న యూట్యూబ్లో రీల్స్లో ఒకరిని చూశాను నేను. మాజీ ముఖ్యమంత్రితో కలిసి పాదయాత్ర చేశాడట కొంత. ఒక దశలో ముఖ్యమంత్రి అతని భుజం మీద చెయ్యేసి కాసేపు నడిచాడట. ఇతన్ని ఇంటర్వ్యూ చేసిన వాడు, ముఖ్యమంత్రితో పాటు పాదయాత్రలో తిరిగావు, ఆయన వెనకాల నడిచావు నువ్వు కూడా బోల్డ్ కిలోమీటర్లు, నీ మీద జతేసి కూడా తిరిగి, నీకు ఏడొచ్చిందిరా? నీకేమైనా పథకం ఇచ్చాడా? నీకేమైనా పదవి ఇచ్చాడా? నీకేమైనా డబ్బులు ఇచ్చాడా? నీకేమైనా కొంపగట్టి నీకు ఏమొచ్చిందిరా? మీరు వాళ్ళు గొర్రెలాగా తిరుగుతారు, మీకు ఏంటి ఉపయోగం అంటే
ఇతగాడు అంటాడు, అసలు అంత పెద్ద నాయకుడు నా భుజం మీద చేసినాడు, చాలా జీవితానికి ఇంకేమో ఏ పథకం అక్కర్లేదు అంటున్నాడు. ఓరి నాయన, ఒక రాజకీయ నాయకుడి పట్ల ఒక కార్యకర్తకున్న వీరాభిమానం, అతడి చెయ్యి తాకితే చాలు, భుజం మీద చెయ్యేసి నడిస్తే చాలు, అతనితో 4 అడుగులు నడిస్తే చాలు అనిపిస్తే, అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్న మహత్తు గల దేవుడు ఒక మట్టి మనిషితో నడవటం చాలా జీవితానికి అనిపిస్తుంది. అంతే, ఆ కార్యకర్త కన్నా నేను చాలా ధన్యుడని ఫీల్ అవడంలో తప్పేమని మీరు చెప్పండి. ఎందుకంటే ఆ నాయకుడికి వెళ్ళిన ఏసై గొప్పడు కనుక. కొన్ని కోట్ల రేటు గొప్పడంలో డౌట్ పడాల్సిందేముంది. ఇక్కడ కాదురా బాబు, భూమి మీద కాదు, మింటను ఆయనను ఎవరితో సాటి చేయగలరు, దైవ పుత్రులలో ఎవరితో సాటి చేయగలరు అన్నాడు. ఇక్కడ కాదు, లోకలో అక్కడే లేదు పోటీ. తండ్రి అయిన దేవుని సమక్షంలో దర్జాగా కుర్చీలో కూర్చునే కెపాసిటీ రేంజ్ 24 పెద్దలే సాష్టాంగ పడిపోయి దండం పెట్టేసారు యేసు ప్రభుకి. ఆయన రేంజ్ ఏంటండి బాబు, అసలు దేవదూతలు అందరూ పరిశుద్ధులు, ఎవడో సినిమాకి ఉన్నాడేంటి, వాళ్ళందరూ పరిశుద్ధులే. వాళ్ళే చూసి అయ్యి బాబాయ్ నువ్వు పరిశుద్ధులే బాబా దండం పెట్టేస్తున్నారంటే ఆయన రేంజ్ ఏంటండి అసలు. సమీపించరా అని, అంతేగా ఆ రేంజ్ అది. అలాంటి వాడంట 300 సంవత్సరాలు హనోకుతో నడిచాడంటే, హనోకు పరలోకి వెళ్ళాడు ర్యాకెట్ వేసుకుని. హనోకు పరలోకి వెళ్ళి రోజు హాయ్ గుడ్ మార్నింగ్ చేస్తాను నడిచాడా. ఈ బాబు కోసం ఆయన దిగొచ్చాడు 300 సంవత్సరాలు ప్రతిరోజు. అది ఎందుకు రాశాడు బైబిల్లో, ఓహో అనుకుంటాక తన బిడ్డలతో నడిచే దేవుడు రా, వస్తాడు నీకోసం అవసరమైతే. మరి అట్లాంటి దేవుని పట్ల మనం ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటే మళ్ళీ ఇంకా రూపాయి దొరికితే పనికి మళ్ళీ కొలతలని, అదే ఒక భాగ్యం అంటేని. ఆయన ఉన్నాడు, ఆయన సజీవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమ గలవాడు, ఆయన ప్రార్థనలు ఆలకించాడు, అవసరమైతే నా కోసం దిగు వస్తాడు, నాతో నడుస్తాడు అనే విశ్వాసమే కాస్ట్లీ. దానివల్ల కలిసి వచ్చే ఊరుగా నేను విశ్వసించడం వల్ల నీకు ఏమొచ్చిందనే ప్రశ్నే అమాయకం. అసలు అట్లాంటి ఆయన పట్ల ఒక విశ్వాసం కలిగి ఉండటమే ఒక రేంజ్ అనేది కరెక్ట్ ఫీలు. మరి మీకు ఏమర్థం అవుతుందో తెలుస్తలేదు భక్తులారా. చాలామంది సైలెంట్గా ఉండిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా వరకైతే ఇంకా పోగేసుకునే ఇంకా అసలు అంత అవసరం ఇది చాలు. మరి మీరు కూడా అందులో కలిసిపోయారంటే నేను ఏటు వచ్చింది నీకు ఏటు రాక్కర్లేదురా బాబు, నేను ఇటు వచ్చాను అదే చాలు. నాకేటో నేను ఇటు వచ్చాను అటు పోవాల్సిన వాడిని. ఏమండి, కాల ప్రవాహంలో వచ్చే కాలగర్భంలో కలిసిపోకుండా కాలానికి ఎదురేగి పరిస్థితులకు ఎదురని ఇటు వచ్చా చాలదే. ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఎక్కడి దాకా రావటమే చాలు. అసలు ఎయిర్పోర్ట్లో రైల్వే స్టేషన్లో అభిమాన నాయకుడితోనో నటుడితోనో ఫోటో తీసుకుని ఇంత ఫ్రేమ్ కట్టించి కంప్లీట్ చేసుకుని చాలు పేనానికి అనుకుంటుంటే, గుండెలో కొలువుండి గండములు తప్పించి అండగుండె వేస్తున్నావు, అందుకు దండం పెట్టకుండా ఉండేవాడు ఎవడేసి రక్తమే జయం చెప్పరే. ఎప్పుడో ఏలూరు సిఆర్రెడ్డి కాలేజ్ చదువుకున్న టైంలో రాసా చిన్న కాలేజీ మ్యాగజైన్ కోసం, గంటలో తరబడి తంటాలు పడి కొండలు ఎక్కిన శ్రమ దండగయ్యే గుండెలో కొలువుండి గండములు తప్పించి అండగుండె వేసి నాకు దండం పెట్టు పెట్టాడు వేసి రక్తం ఏం చేయి. హల్లెలూయా. ఇంకెవరు సార్ ఆయనకు పోటీ? ఆయనలాగా ప్రేమించేవాడు ఉన్నాడా? నేను అంటాను ఆయన అంత పవర్ఫుల్ ఎవరు లేడు. అసలు ఎక్కువ పవర్ ఉన్నోడికి ప్రేమ ఉండదు. ఆయనకి పవర్ని ఎక్సర్సైజ్ చేయటం మజా ఉంటుంది. దడదలాడిచ్చేతాడు అంతే. రే అట్లుంటుంది వాళ్ళ రేంజ్. విపరీతమైన శక్తి ఉన్నవాడికి విపరీతమైన ప్రేమ ఉండదు. కొంచెం బలహీనుడికే ప్రేమ ఉంటుంది. అంత శక్తి ఉన్నవాడికి అంత ప్రేమ ఉంటాం ప్రపంచంలో విశ్వంలో ఒక అరుదైన వ్యవహారం. అది యేసుకు మాత్రమే సొంతం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పారా? ఏదో కలిసి వస్తుందని వస్తే ఏం కలిసి రాదు మీకు, ఉన్న కాడికి ఇదే చాలు అని చెప్తున్నాడు. ఇంకేం చెప్పాలి? దీనికో స్తోత్రం కూడానా మళ్ళీని అనే పరిస్థితి ఉంది భక్తులకి. అలా అయితే కనుక ఈ ఉపదేశం, ఈ సహవాసం, ఈ సంఘం మీకు సెట్ కాదు. ఇంకో అడ్రస్ చూసుకోవటమే, పోగేసుకునే బ్యాచ్ కాదు. ఇది యేసు రక్తమే, మనంతా ప్రిపేర్ అయిపోవటమే.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైనా సమాధుల తోటలోకి వెళ్ళి శ్మశానంలో నిలబడి భూస్థాపన కార్యక్రమంలో ఏడుస్తారు, కానీ క్రైస్తవుడు మాత్రమే నేను కూడా చర్యలు నేను దమ్మున్న విశ్వాసం ఒక క్రైస్తవ విశ్వాసం అండి. అయ్యా ఏం చేసేసావా, తిరిగి నా లోకాలకు వెళ్ళిపోయావా, అయ్యా ఇది ఉండదుగా కోటం, ఇది ఉండదు కోటం. సరే నాకన్నా వెనకాల వెళ్తామని ముందు వెళ్ళిపోయి నేను కూడా చేతలో ఉండి అంటమే సింపుల్. మరణం చాలా సింపుల్ అండి. మనకి మరణం అంటే ఏమిటంటే అదొక ప్రయాణం చేస్తున్న వాహనంలో ఒక మలుపు తిరిగింది. మరణం అనే మలుపు. ఇద్దరం చెరుకో కారులో బయలుదేరాం, ఆ కారు మలుపు తిరిగింది, కనపడదు మనకి. ఆ మలుపు మనం తిరిగితే మళ్ళీ కనపడుతుంది. దీనికోసం గుండ్లు బాదుకొని ఆహా మరణం ఎంత విచిత్రమైన మర్మము, ఇది ఎట్లు గోచరము అంత అక్కర్లేదు. ఆడు కారులో వెళ్తాం, మన కారులో మనం వెళ్తాం, టర్నింగ్ తిరిగాడు కనపడతలేదు, తిరిగితే మనకి మళ్ళీ కనపడతాడు, కలుసుకుంటాం. ఈ డౌట్ ఏమీ లేదు అనరేంట్రా. ఓరి అనుమానం పాడుగాను. నిరీక్షణ లేని క్రైస్తవులు అయితే వేస్ట్ అండోయ్. మనకు అది మూమెంట్ అసలు. ఎంతసేపు ఎక్కడ తడి వేసుకునేది ఏముంటుంది మనకి. అయితే క్రైస్తవుల్లో కూడా క్రైస్తవుల్లో కూడా ఎక్కడ ఏదో సమకూర్పులోనే ఆశీర్వాదం ఉందని భావించే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అలాంటి సాక్ష్యాలే చెప్పించబట్టి కోటాల్లో. ప్రభు అందరినీ కాపాడును కాక. అద్భుత సాక్ష్యం అని వాల్ పోస్ట్ అయితే, బ్యానర్ కడితే, జనం పొలోమని వచ్చేస్తే ఆడప్పుడు పాకండి, ఇప్పుడు డాబండి, అప్పుడు సైకిల్ అండి, ఇప్పుడు కారు అండి అని చెప్తే ఇదేమాట ఆశీర్వాదం అయితే నాకు అదే టార్గెట్ ఎట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. బాబా నాకు కూడా ఈ బైక్ మీద వెళ్తున్నాను కానీ ఈసారి కారులో రావాలి ప్రార్థనకి. అటు ప్రార్థనే అది. ఇంకా ఆ చేయి మీద తల్లి గలగల ఆడిపోతాడు, దాన్ని వేసుకొని ఇక వాక్యం చెప్పి ప్రభా నల్లగా తల్లిలాగా దీవించిన ఆయన, ఎప్పటికి తండ్రి చిన్న తోడేసుకొచ్చాను ప్రభా, ఎప్పటికీ తండ్రి. మరి మోడల్ కదా, సెలబ్రిటీ కదా, ఏసు రక్తమే చెయ్యం, తెరంతా కలకలాడిపోవాలి తండ్రి. అసలు ఎప్పుడో వచ్చే తేడా వచ్చేసింది అబ్బాయి. స్కూల్కి వెళ్ళే పిల్లలు యూనిఫామ్లో ముద్దుగా ఉంటారు, కానీ యూనిఫామ్ కోసమే స్కూల్లో చేర్పిస్తామా, చదువు కోసం చేర్పిస్తాం. ఇదంతా సండే స్కూల్ రా. మిమ్మల్ని ఏమంటలేదు, ఏసు రక్తమే చెయ్యి. నీకు అర్థమైందా నేను చెప్పేది? ఇప్పుడు మన్నా వచ్చిన తేరగా పరలోకం నుంచి దేవదూతల పంట మనకి ఇక్కడ లభించడం ఎంత గొప్పది. ఐగుప్తులతో దొరకదు, ఇక్కడ ఉండిపోతాం. సెటిల్ అయిపోయారు బ్యాచ్. ఐగుప్తులు ఉండిపోతేనేమో ఇటుకలు చేసి తినాలా, వాగ్దాన దేశం వెళ్ళిపోతే వ్యవసాయం చేసుకోవాలి. తేరగా తినేది అడివే కదా, సెటిల్ అయిపోయారు బ్యాచ్ అడవిలో. చూశాడు యేసుప్రభు, రే వెళ్తా ఇలా కదరా, మీరు మన్యము చుట్టూ తిరిగిన కాలం లేచి పా ముందు పదా. తేరగా మన్న తెల్లారిపాటుకు వచ్చేస్తుంది, పనే ఉంది. అక్కడే వెట్టి చాకరీ చేయాలి, ఎక్కడేమో వ్యవసాయం చేయాలి. ఏది లేకుండా తేరగా తినే ఫెసిలిటీ అరణ్యంలో ఉంది. అడవి ఆనందమే అలలియా అని ఎక్కడ సెటిల్ అయిపోయాడు. ఎందుకంటే చేతికి మూతికి కరువు లేకుండా పోయింది ఇక్కడికి వచ్చాక. ఐగుప్తు చేపల పులుసు ఎలా కరెక్ట్ కాదో అరణ్యపు తిండి కూడా కరెక్ట్ కాదు. మనం వాగ్దాన దేశంకి వెళ్ళాలా, దానికి సంబంధించిన నమ్మకం ఏదైతే ఉందో, విశ్వాసం, అది అమూల్యమైంది. కనుక స్వస్థతల కొరకు, అద్భుతముల కొరకు, ఆశీర్వాదముల కొరకు విశ్వాసమునుట అవసరమే, కానీ అది అమూల్యమైంది కాదు. నా పాయింట్ అర్థమైందా? స్వస్థత కొరకు, అద్భుతాల కొరకు, ఆశీర్వాదాల కొరకు, ఏదైనా పొందుట కొరకు విశ్వాసము అవసరమే. విశ్వాసం లేకుండా ఏ పని జరగదు. కానీ ఆ విశ్వాసములు అనగా పొందుకునే విశ్వాసం అమూల్యమైన విశ్వాసం కాదు. కొండ పద్దలు కూడా చెప్తే మాటది. పొందుకునే విశ్వాసం అమూల్యమైన విశ్వాసం కాదు. నిత్య జీవమునకు సంబంధించిన విశ్వాసం ఏదైతే ఉందో అది మాత్రమే అమూల్యమైన విశ్వాసం, వెలకట్టలేని విశ్వాసం, వెండి బంగారాల కంటే గొప్ప విశ్వాసం. అపోస్తలులో కొన్ని విశ్వాసం అది. దాని ప్రభువు నమ్ముకున్నాక పేతురు గారికి ఎంత కలిసి వచ్చింది. పౌలు గారి బ్యాలెన్స్ ఎంత పెరిగిపోయింది. యోహాను గారికి ఏ సింహాసనం మీద కూర్చోబెట్టారు. వాళ్ళకి అన్ని బాధలే కదా. కానీ ఏమంటాడు, మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన విశ్వాసులు అందరికీ శుభమని చెప్పి రాయటం మొదలుపెట్టాడు. అపోస్తలు కొన్ని విశ్వాసం అమూల్య విశ్వాసం అనండి. అంటే వెలకట్లేం, ఈ విశ్వాసం ఎంత అని వెలకట్లేం. నేను మళ్ళీ చెప్తున్నా,
ఏ కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా స్వస్థత, విడుదల, అద్భుతం, ఆశీర్వాదం ఏది పొందటానికైనా విశ్వాసమే అవసరం. విశ్వాసం లేకుండా ఏమీ పొందలేము. కానీ పొందుకునే ఈ విశ్వాసం అమూల్య విశ్వాసం కాదు. ప్రభు కొరకు జీవించి ప్రభుతో కలిసిపోయే, ప్రభు వద్దకు వెళ్ళిపోయే విశ్వాసం ఏదైతే ఉందో అది మాత్రమే అమూల్య విశ్వాసం. సకల భక్తులారా, 50 మందికి అడుగుతున్న ప్రశ్న ఏమనగా, మీ విశ్వాసం అవసరార్థమైన విశ్వాసమా, అమూల్య విశ్వాసమా? సగం గొంతులు మోగబోయిన యేసు రక్తమే జయం. పట్టుమని దశింభాంగ స్వరాలే వినబడ్డాయి. మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి మహాభక్తులారా, మీ విశ్వాసం అవసరార్థమైన విశ్వాసమా, అమూల్యమైన విశ్వాసమా? పోగేసుకునే బ్యాచ్ అయితే కనుక మంది అమూల్యం కాదు. మూల్యం ఏంటంటే ఈ పాటి విశ్వాసం అంటే ఈ కార్యం జరుగుతుంది, చెల్లించాం, తెచ్చేసుకున్నాం, చెల్లు అయిపోయింది అంతే. మరి ఎంతగానో విశ్వాసం ఉండి ప్రభు మీదనే మరి ఎంతో ప్రార్థనలు చేసామండి, దేవుని కృపలో పొందేసామండి, చెల్లు అయిపోయింది, కూటమి ఎక్కడికి? ఆయనకి నా ఎదుట కనబడవలసింది విశ్వాసము, ఆయన వద్దను నాకు కావలసింది అద్భుతము. విశ్వాసం ఇచ్చి తిని, అద్భుతము తెచ్చి తిని, చెల్లు చేసి తిని, హల్లెలూయా, ఇది కూటమి అయిపోయింది ఇక్కడ. వాట్ ఈస్ ప్రైస్లెస్ ఫెయిత్? అమూల్యమైన వెలకట్టలేని విశ్వాసం ఏంటి? నిత్య జీవార్థమైంది, మహిమకు సంబంధించింది. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, దైవజనులారా, విశ్వాసం అనే ఫార్ములా ప్రయోగించి ఆశీర్వాదములనే ఫలమును పొందుకొనుట సర్వసాధారణ విశ్వాసమే. కానీ పొందుకొనుట అనే ఫలముతో సంబంధం లేని నిత్య జీవము కొరకైన ప్రయాస ఏదైతే ఉందో అది అసలు అమూల్యమైన విశ్వాసం. అంటే ఆనాటి సంఘం అంట, అపోస్తలులకి ఏ విశ్వాసం ఉందో అదే విశ్వాసం ఉందంట. ఆమేన్. అపోస్తలులకి ఏ విశ్వాసం ఉందో సరిగ్గా ఎలాంటి విశ్వాసం ఉందంటే వాళ్ళకి కాబట్టి దేవుని వాక్యమును మనం ఆలోచన చేస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నుండి 2-3 తలంపులు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎన్నోసార్లు మన విశ్వాస వీరుల జాబితాను అక్కడ చూసాం. అమూల్య విశ్వాసము కదా మనం ధ్యానం చేస్తున్న అంశం, అమూల్యమైన విశ్వాసం. చెప్పండి, మీ విశ్వాసం ఏ విశ్వాసం? ఏమిటండి ఇప్పుడు మన సబ్జెక్ట్ పేరు చెప్పారు, నేను అడిగింది మీ విశ్వాసం. తెలివితేటలు ఇక్కడ యేసు రక్తం చేయం సమయోచితంగా వాడేశారు. హల్లెలూయా. మరి ఏమిటో దేవుడు నన్ను అమాయకుడు కానీ మిమ్మల్ని తెలివైన వారి కానీ చేశాడు. మరి ఏం చేస్తాం? ఇలా సెట్ అయిపోయింది సంఘం. మన విశ్వాసం అమూల్యమైన విశ్వాసం. మన దగ్గర అమూల్యమైన సంపదలు ఏమి లేవు, కానీ విశ్వాసం చూడు, అది మాత్రం బేభత్సం. కొండలను పెకలించే విశ్వాసం, అది మౌల్యహారం కాదు. ఆమేన్. ఈనాటి మన ధ్యానము కొరకు మనం చూస్తున్న దాంట్లో హెబ్రీ పత్రిక 11లో నుంచి కొన్ని పదాలు మీ జ్ఞాపకం చేస్తాను. 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఏమండి? హేబేలు అట శ్రేష్టమైన బలి అనండి, అనండి. అందాక సింపుల్గా, మరీ లోతుగా వెళ్తాక నాకు కూడా ఏం తెలియదు కదా, సింపుల్గా పైన అదే పేజీ కొంచెం పక్కనట్టు చూస్తే 13వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చదవండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. ఏ యాగం అంటలేదు మీరు? యాగము, యజ్ఞము అంటే ఏమిటండి? ఒక బలిపీఠం మీద మన అర్పణ ఏదో పెట్టి అగ్ని చేత అది సంపూర్ణంగా దహించబడేలాగా భక్తి చేయటాన్ని యజ్ఞమని, యాగమని, బలి అర్పణని అంటాం. ఏమన్నా ఎక్కడ రోమాపత్రిక 12:1 సజీవ యాగం అన్నాడు. ఏమండి? 50వ కీర్తన చివరి వచనంలో స్తుతియాగము అన్నాడు. ఇక్కడ కూడా స్తుతియాగం అన్నాడు. ఎక్కడ? హెబ్రీ 13:15.
అంటే స్తుతి అనే యజ్ఞం, స్తుతి అనే బలి. ఇప్పుడు పాత నిబంధనలో కోడిని, మేకను, ఏమంటే పావురాన్ని, కోడి దూడను ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చారు. కొత్త నిబంధనలకు వచ్చేప్పటికి సదాకాలము సరిపడా ఒకటే బలిగా ప్రభువారు చనిపోయారు కనుక ఆ బలులతో సంబంధం లేదు. మరి ఏ బలులు ఇవ్వాలి? స్తుతి యాగము, స్తుతి అనే బలులు ఇవ్వాలి, స్తోత్రాలు అనే బలులు ఇవ్వాలి. ఏమండి ఇప్పుడు చెప్పండి, హేబేలు ఎలా ఇచ్చాడట? తన సహోదరుడి కంటే శ్రేష్టమైన బలి. ఏం బలి? పాత నిబంధన ప్రకారం కొవ్విన గొర్రె పుట్టలు తెచ్చాడు ఆయన. సో దానికి అన్వయం ఏంటి కొత్త నిబంధనలో? అది దేనికి సాదృశ్యం? మనం కూడా మార్కెట్కి వెళ్ళి మంచి గొర్రెపోతులు కొనుక్కోవచ్చునా? కాదుగా. కొత్త నిబంధనలో దానికి అన్వయం ఏంటి? ఒక శ్రేష్టమైన ఆరాధన చేయాలి అనండి. ఆమేన్. ఎలాంటి మనసు ఉండాలట? నా సహోదరుల కంటే ఇంకెక్కువ ఆరాధన చేయాలి, నా సహోదరుల కంటే శ్రేష్టమైన ఆరాధన ప్రభుకి ఇవ్వాలి అనే ఒక మనసు ఉండాలంట. అలాంటి మనసుని ఏమంటారంటే అభిషేకము, సమర్పణ అనరంట, విశ్వాసం అని చెప్పాడు అక్కడ. హేబేలు విశ్వాసమును బట్టి తన సహోదరుని కంటే మరి శ్రేష్టమైన బలి అర్పించెను. మన శ్రేష్టమైన స్తుతి, మరి శ్రేష్టమైన ఆరాధన అర్పించాడు. నేనేం పేరు పెట్టుకున్నానంటే బెస్ట్ వర్షిప్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఫెయిత్. హలో, నాకు ప్రభు అంటే విశ్వాసం అండి, కానీ ఆరాధన అంటే నాకు పెద్ద నచ్చదు కానండి. ఇదొక వెరైటీ. If you have a proper faith in Christ Jesus, it occurs praise and worship from your life. It's a very natural demand from your side. నీ లోపట సరైన విశ్వాసం యేసు పట్ల ఉంటే సరైన ఆరాధన వస్తుంది. అంతే. నువ్వు దేవుని స్తుతించకుండా, ఆరాధించకుండా, ఆరాధించక నేను ఉండలేనయ్యా అన్నావుగా. ఆయన అన్నారని అన్నావా? నువ్వు కూడా అదే ఫీలింగా? మీ సైలెన్స్ ఏ పడదు నాకు. మరి పాప అన్నప్పుడు ఏకీపించాలి కదండి, మరి బలి పని ఆ బాబతేనా? నీకు కూడా లోపల అదే ఫీలింగ్ ఉందా? నేను ఎప్పుడు చెప్పేది ఒకటి, నీకు ఆ ఫీలింగ్ లేకపోతే నువ్వు పాడబాకు. ఒకసారి మంచి ఉద్యోగం అందరూ పాడుతాను ఆఫ్ చేసి మరి చెప్పానమాట, బ్రతికేదని కోసమే పాడొద్దు. నీకు ఆ సమర్పణ ఉంటే పాడు. ఎందుకు పొలం నడిచేస్తా వెనకాల పడి? బ్రతికేదని కోసమే చావైనా లాభమే. చావు లాభమా? నువ్వు ఆశించే లాభాలు చాలా వేరు కదా. ఆర్థికంలో, ఉద్యోగంలో, జీతంలో, సంపదలో, పంటలో, వ్యవసాయంలో, ఇంత అన్ని చోట లాభం అపేక్షించే కదా చేసే ప్రార్థన. సందా ఇచ్చే ఎందుకు ఇచ్చావు? మన 10 రెట్లు ఇస్తాడట కదండి యేసు ప్రభు. అంత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్సే మన అన్నీ. కానుక కూడా కృతజ్ఞతార్పణ కాదు, అది తెలివైనటువంటి పెట్టుబడి. ఒకవేళ నువ్వు ఏ బ్యాంకులో పెట్టినా నష్టపోతావు ప్రియులారా అని ఎవరు చెప్పారంటే ఇటు పెట్టేదని వచ్చి. అంటే భూమి మీద అన్నీ తెలివైన పెట్టుబడులే, కానుక కూడా అంతే. రే వ్యాపారం మండిపోను. అది కృతజ్ఞతలోంచి వచ్చింది కాదా? ఒక సమర్పణలోంచి కాదా? నా రాజుకి, నా తండ్రికి అనే భావన ఏం కాదా? ఆయన ఇచ్చిందే కదా, ఎంతో కొంత ఇస్తేనే కదా, ఒట్టి చేతులతో ఏం పోతాం అనే ఆరాధనా భావం కాదా? అలా ఇది అర్జెంటుగా మానేయి. వేస్ట్, నీకేం రాదు. పరలోకం నుంచి డబ్బులు నువ్వన్నా ఖర్చు పెట్టుకో, హ్యాపీగా ఉండు. అనవసరంగా ఇక్కడ మారేసే బదులు వెళ్తా చికెన్ మటన్ కొనుక్కెళ్ళిపో. మనస్ఫూర్తిగా మసాలా వేసుకుని నువ్వు తిని ఇబ్బంది లేదు. వేస్ట్ కదా. మరి ప్రభుకు కావాల్సింది మనసు కదా, హృదయం కదా. కాబట్టి మన బోధ ఏమిటంటే, నీకు దేవుని యందు విశ్వాసం ఉన్నదా? అది అమూల్యమైన విశ్వాసమేనా? ఆ విశ్వాసం ఎలా ఉంటుందంటే, నేను నా సహోదరుల కంటే మంచి ఆరాధన, మంచి స్తుతి ప్రభుకి ఇవ్వాలని ఉంటుంది. ఇంకా బాగా ఆరాధించాలి, ఇంకా బాగా స్తుతించాలి, ఇంకా బాగా ప్రభు మహింపరచాలి. I want to give a best worship from my life to the Lord God Almighty who saved my life from eternal fire to eternal life అనే ఒక కృతజ్ఞత భావంలోంచి పొంగుకొచ్చిన ఆరాధన భావం ద్వారా
నేను దేవుణ్ణి స్తుతించాలి అనే విశ్వాసం, హేబేలుకున్న విశ్వాసం ఏదో పొందుకోవాలనేది కాదు కదా, ఏదో ఇవ్వాలనేదే. అదేంటి? ద బెస్ట్ వర్షిప్ అనండి. అంట్లా మీరు తను తాను సమర్పణ చేసుకున్న తీరు నుంచి ప్రభు అంటాడు, ఇదిరా విశ్వాసం అంటే అంటున్నాడు. మనం విశ్వాసం కేటగిరీలో హేబేలను తీసుకురాం. విశ్వాసం కేటగిరీ అంటే మనం ఏం చేస్తాం? అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాను, ప్రియులారా షారో గర్భము ధరించుటకు శక్తిని పొందెను. ఓ దేవుని బిడ్డలారా, అట్టి విశ్వాసము నీకున్నదా అంటే అందరూ ఆమేన్. ఇది ఒక ఫార్ములా సెట్ అయిపోయింది మనకి. దేవుని వద్ద నుండి ఏదైనా పొందుకునే ఒక ఫార్ములా చేసి పడేశారు దీన్ని. మరి హేబేలు ఏం పొందాడు? చచ్చిపోయాడు ఆ విశ్వాసం కొరకు. అతడి విశ్వాసముతో గొర్రె పిల్లలను బలి అర్పించినందున 15 ఎకరములు కలిగెను. బిడ్డలారా మీకును కలుగును. ఇది లేదుగా. ఒట్టట్టి మాటలతో గడిపేస్తాం కాదు. అసలు విశ్వాసం యొక్క క్వాలిటీ అది కాదు, అసలు దాని పర్పస్ అది కాదురా నాయన. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నువ్వు రైల్లో రిజర్వేషన్ చేసుకొని దూర ప్రయాణం చేస్తున్నప్పుడు మంచి కంఫర్టబుల్గా నీ 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 భర్త దగ్గరికి నీవు కూర్చున్న కాడికి వచ్చి చాయ్, సమోసా, బిర్యానీ ఏది ఇచ్చినా అది అద్భుతమైన వరమేం కాదు, రాకపోతే పెద్ద శాపమేం కాదు. ట్రైన్లో సమోసా నన్ను అద్దరిపోయిందంటే అది గొప్ప కృపావరమేం కాదు. ఆ రాకపోతే చైన్ లాగి దిగిపోవాల్సిన దరిద్రమేం కాదు. ఆ వస్తే వచ్చింది లేకపోతే పెద్ద పాయింటే కాదు. అసలు అది ప్రయాణం ఇంపార్టెంట్ మనకి. ఈ ఛాయ్ సమోసాతో పని ఏంటండి మనకి? ఇది పెద్ద పాయింట్ కాదు మనకి. వస్తే సూత్రం, రాకపోతే ఇంకా సూత్రం, అంతే. రాకపోతే ఇంకా సూత్రం ఏంటి? అదేంటి అలవాట్లో లేచావో? కాదు కాదు కాదు. వస్తే మన ఫలం మనకు దక్కుతుంది కాబట్టి నెలాఖరం పెద్దకు వచ్చేది ఏమి ఉండదు. ఈ రోజు గారు ఒక 50 లాక్కి వెళ్ళిపోతుంటే ఓనర్ దగ్గర నెల జీతం ఎక్కడ వస్తుంది? ఇంకా సాయంత్రం వెళ్తే 100 రూపాయలు అట్టుకుపోతున్నాం అనుకో, నెలకి మూట ఎక్కడ వస్తుంది? ఇంత వస్తుంది. ఎప్పటికప్పుడు లోన్లు పెట్టేసి అన్నీ పెట్టేసి లాగేస్తే 30 సంవత్సరాల తర్వాత నీకు ఎంత వస్తుంది? మూట కాదు, మళ్ళీ చిన్న కవరే, ప్రతి నెలలు వచ్చినట్టే. ఎందుకంటే ఎప్పటికప్పుడు లాగేసావు కదా. సో ఫలము పొందితే తక్కువ సూత్రమే, ఈ ఫలం పొందకపోతే నీకు ఎక్కువ వస్తుంది అవతల. మరి మేము మా తోటోళ్ళు చాలామంది నమ్ముకున్న వాళ్ళకి బాగానే కలిసి వస్తుందండి. మరి మాకెందుకు మరి దేవుడు మమ్మల్ని పక్కనెట్టాడు? నిన్ను పక్కనెట్టలేదురా, నీ మూట పక్కనెట్టాడు. ఆ దినమున ఉంటుందండి ఒక రేంజ్. జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషం, హల్లెలూయా. యజమాని నిధులని నిలువాయనే, యజమాని నిధులని నీకే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. హల్లెలూయా. ఇవన్నీ ఎవరి కోసం సార్? బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, మరకత మనులు ఇవన్నీ యేసు ఏం చేసుకుంటాడు? నీకోసమే కదా అవన్నీ. నన్ను ఒకడు అడుగుతున్నాడు మొన్న, అయ్యమ్మా అక్కడికి వెళ్ళి జీవవృక్షఫలం ఎత్తారా? దాచేసుకుంటారా? ఎవరి కోసం రవి? వీడి బెంగెట్టడు ఎక్కడి నుంచి అన్నా మనకి. మొన్న అలాగే మీటింగ్లకి వెళ్ళిన ఇంట్లో వెళ్ళేప్పటికి చికెన్ అయిపోయిందంట. ఇంకా సాంబార్ మెతుకులు తిని వచ్చేసాను. అప్పుడు కోటానికి వెళ్ళి వాక్యం, అభిషేక, వర్తమానం అవన్నీ పోయినాయి. ఆడి చికెన్ తినలేదు, సాంబార్ మెతుకులు, ఆ దిగులతోనే ఆడు బాధపడిపోతాడు. అంత దూరం వెళ్ళామన్నా బాబు. అసలు ఆవిడ బెంగ ఏంటి? రేపొద్దున పరలోకంలో జీవవృక్షాలు నా వచ్చేప్పటికీ అయిపోతాయేమో. అది జపన శాస్త్రి పెట్టిన కూటం కాదురా, చివరిలో అయిపోతాకే పరలోకం. అది అంతుపంత ఉండదు అక్కడ. ఏంటంటే ఎంతమంది వస్తున్నారు ముందు గ్రూప్లో మెసేజ్ చూసి లెక్కేసి అనుకుంటాను నేను. యేసు ప్రభు లెక్క అది కాదు. అబ్బా ఆయన రేంజ్ వేరు. The best worship is the best part of your faith. You got my point? Amen? మన విశ్వాసంలో ఒక అద్భుతమైన భాగం ఏమిటంటే దేవుణ్ణి మంచిగా ఆరాధించాలి. ఈ ఆదివారం ఇంకెక్కువ, ఈ వేకువసారి ఎక్కువ దేవుని స్తుతించాలి. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. నీకున్న విశ్వాసం అంటే అది.
అలాంటి వర్షిప్, ఇంకా దేవుడికి మంచి వర్షిప్ ఇవ్వాలి, మంచిగా స్తుతించాలని నువ్వు లోపల తపన పడుతుంటే ప్రభు అంటాడు, చూసేవాడికి నేను ఎంత విశ్వాసం అని ఫీల్ అవుతాడు ఆయన. నువ్వు ఈతాకేసి తాటాకి లేకెత్తుంటే అబ్బా ఎంత విశ్వాసంలే, నీ ఫార్ములాను చూసి ఓ ఉక్కిరి బిక్కిరి అయిపోద్దా పరలోకం. మళ్ళీ అదొక సాక్ష్యం, కేవలం 100 రూపాయలు వేసానండి ఈ వారం, నాకు 10,000 రూపాయలు ప్రభు అంటే ఈతాకు తాటాకు ఫార్ములాకి పరలోకం అంతా చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు ఈ టార్గెట్ ఏంటి? మొత్తం ఈతాకులు ఎక్కడున్నా వేసుకొచ్చేస్తామే. ఈ ఫార్ములాకి అంతా పరలోకం చప్పట్లు కొట్టేద్దండి. రెండో మాట చూస్తాను చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి. వందనం చేసి నెక్స్ట్ పదం కూడా చూడండి. తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఫలం అనుభవింపకపోయినను విశ్వాసము గలవారై మృతి పొందిరి. అంటే వాళ్ళు ఎదురు చూసి ప్రయాణం చేసి, ఒకరిద్దరు కాదు, అబ్రాహాం గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు విశ్వాస యాత్ర చేసి అనండి ఫలం పొందలేదంట. అది కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఫలం కాదు, వాళ్ళకి చేసి పెట్టిన వాగ్దాన ఫలం. మరి ఆశలు పెట్టుకుని ఎవడు పెట్టుకోమన్నారా అంటకపోని, అది వాగ్దానం. ఏదైతే వాగ్దానం చేయబడిందో దాని వైపుగా ఎంతగా సాగినా ఆ వాగ్దాన ఫలం వారి లైఫ్లో వాళ్ళు చచ్చిపోయే లోపు ఆ వాగ్దానం నెరవేరలేదంట వాళ్ళకి. ఆ వాగ్దాన ఫలం అనుభవించకపోయినా నిరాశతో చచ్చిరి. వాగ్దాన ఫలం అనుభవించకపోయినందున విశ్వాసం నుండి తొలగి బయటకు వచ్చిరి. యోబు భార్యతో ప్రార్థన చేయించుకు దేవుని తిట్టి చచ్చిపోయిరి. వాగ్దాన ఫలం అనుభవించకపోయినాను దూరం, నండికి చాలా దూరం ఉందంట. ఫోన్లే చాలా లెక్క వచ్చేసాం, సంతోషమని వందనాలు చెప్పి థ్యాంక్స్ చెప్పి, ఎక్కడో ఉండేవారు ఇక్కడ దాకా తెచ్చావు హల్లెలూయా అని థ్యాంక్స్ చెప్పి చక్కగా చచ్చిపోయారంట విశ్వాసంతోనే. యాక్చువల్గా అక్కడ ఏం రాయాలా? మనుష్య రీతిగా అయితే వాగ్దాన ఫలములు అనుభవించకపోయినందున వారు నిరాశతో మృతి చెందిరి. లెక్కది అసలు. విశ్వాసము గలవారై వారు అద్భుతములు పొందినందున, వారి ఆశలు తీరినందున, అడిగినవన్నీ దేవుడు ఇచ్చినందున వారు విశ్వాసము గలవారి మృతి పొందారంటే ఈజీగా ఉంటుంది అరుగుతాకి. ఇది పరగడపర కాకరకాయ రసం అరిసెత్తలేదు. ఇప్పుడు ముందు ఒక బాదుషా తినేసి కాకరకాయ తర్వాత ఒక బాదు తిరిగితే ఎవరికైనా వెళ్ళిపోతుంది కాకరకాయ రసం. పరగడపన పెట్టేసి వేసి రక్తం ఏం చేయం. రాత్రి కూడా పసి పెట్టేసి పొద్దున్నే కాకరకాయ రసం పోసేస్తే కడుపు తిప్పేస్తుంది, మెంటలు వచ్చేది. ఈ ఆరోగ్యం కన్నా ఆ రోగమే నయం. నాకు ఇచ్చాయి తినేస్తాను స్వీట్లు అనే పరిస్థితి. వాగ్దాన ఫలం అనుభవించకపోయినను విశ్వాసము గలవారే. ఏ విశ్వాసం కలవారై? నాకు ఒక పునాదులు గల పట్టణం ఉంది, నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను, నా నిత్యం అక్కడే ఉంటుంది, నా ప్రభుని ముఖాముఖిగా చూస్తాను, ఆయనతో యుగ యుగాలు గడుపుతాను, ఈ వ్యాధులు, రోగాలు, బాధలు, ఈ తెగుళ్ళు, ఈ ప్రపంచం ఉండదు, ఈ సూర్యచంద్రులు అక్కర్లేదు, నా ప్రభునితో యుగ యుగాలు జీవిస్తాను అనే విశ్వాసము గలవారై మృతి పొందారు. అది ఖచ్చితంగా అమూల్య విశ్వాసం. చాలా ప్రభు సన్నిధిలో కనిపెట్టామని మరి ఎందుకు ఇచ్చేస్తామని సరిపెట్టాడు ఇంగిడు. అప్పుడు మనం వెళ్ళి ఏం చేయాలి? నిరాశ పడకుమా నేస్తమా, నిరీక్షణ విడువకుమా. మనం పక్కన చేతగా చల్లారిపోకుండా మళ్ళీ చలిమంటేసి రావాలా. ఇదే సరిపోతుంది కదా. ఇటు చల్లారిపోతాం, వెనకాల వెళ్తాం, బలపరచడం, ఇడుకు ఆదరణ కోవటం, ఇడుకు మొక్కుబడి కోవటం, ఇడుకు విజ్ఞాపన కోవటం, ఇంత చేసి మనం సాధించిందంటే మళ్ళీ అది చల్లారిపోయిన దాంట్లో కొంచెం ఫెయిత్లో మళ్ళీ ముందు తీసుకొస్తామే. ఒకసారి ఛార్జింగ్ పెట్టే 350 కిలోమీటర్లు అని చెప్తూ కొంటే 5 కిలోమీటర్లకు ఒకసారి అయిపోతుంది. ఎక్కడ సత్తం దాంతో వీడికి ఎప్పటికెప్పుడే ఛార్జింగ్ కట్టాలి మనం.
మీటింగ్స్లో చూస్తాం కదా, ఒక పాస్టర్ గారు పాపం ఎప్పుడు చార్జర్ పట్టుకొనే తిరుగుతుంటాడు. పాపం ఫోన్ మరి అలా ఆయనకి ఏడిపించి ఎక్కడ నిలబడితే అక్కడ ముందు సాకెట్ చదువులో పెట్టేసి అది పట్టుకొని మాడుతుంటాడు. అది తీసి అది అందులో ఉంటేనే పనిచేస్తుంది. కాసేపు వస్తే మరి ఇక అయిపోయినట్టే. ఆ ఫోన్ లాంటిదే ఈ బాబు విశ్వాసం కూడా. ఎప్పటికప్పుడు మంచి బలమైన ఉపదేశం, ఒక అద్భుతమైన ఆరాధన, అభిషేకం. అయితే ఆ రోజు మళ్ళీ కొండలను పెకలించే అట్లుంటుంది. తెల్లారి పొద్దున్న ఏటో ఈ దేవుడు ఏటో అడిగిన వాళ్ళకి ఎటు చేయడండి, అతని ఇష్టం. మనం ఎటు అడుగుతాం ఏంటి అతనికి. ఇదంతా నిరసన స్వరం, అంత కమ్యూనిస్టు భావజాలం వచ్చేది దీనికి బయటికి. బిన్నోడు మనం అడగటట్టు లేదండి. అతడు కొమ్మరివాడు, మనము కొండ పగల కొట్టేస్తాడటో. ఈడి అసమ్మతి సెగలో ఎందుకు బయటకు వచ్చేస్తాడంటే ఆడి విశ్వాసం క్వాలిటీ అది. వాగ్దాన ఫలం అనుభవించకపోయినా వందనం చేసి అయినా సరే నీకు స్తోత్రం ప్రభా, థ్యాంక్ యూ జీసస్, ఎవరు సార్ అంటాడు. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ ఫెయిత్. సింపుల్ సూత్రం రా, మీకేమీ లేదు, మనకు ఒక ₹1,00,00,000 అనండి, ₹1 ఇస్తాను అనండి రా. ఓ బాబు లెక్క చేసుకోకుండా రా బాబా, ఊరక ఉదాహరణకి దేవుడు మనకు ₹1,00,00,000 మనకిస్తామన్నాడు. ఇప్పుడు దాకా 10,000 ఇచ్చాడు, ఇంక బోల్డు ఇవ్వాలి. ఈ లోపే సాగు వచ్చేసింది. ఎగ్గొట్టేసినట్టేనా? ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? అతని దగ్గరికే కదా. ఇప్పుడు ఇస్తాడా ఇవ్వడా అనండి. సింపుల్ సూత్రం, యహా నహీతో వహా అనండి, అంతే. అయితే ఇక్కడ లేకపోతే ఇస్తాడు సార్. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ మిస్ అవుతాం, తిన్నగా అక్కడికే వెళ్తున్నాం. అయ్యా యేసు రక్తమే ఎట్టుపోతాయి నానా. ఎక్కడొస్తే అదొక సంతోషం, అక్కడొస్తే అది ఇంకా సంతోషం. ఎక్కడొద్దు నీదైతే ఇంకోటికి ఇచ్చాడు కదా. ఏంటండి ఇంకోటికి ఇస్తాడు నీది తీసేసి. మనం ఒకటి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నాకు ఇవ్వకపోయినా పర్లేదు, ఆడికి ఆరోగ్యం ప్రభు అంటే, ఇప్పుడు నీకు ఇచ్చే ఆరోగ్యమే తీసేసి ఆడికి ఇచ్చేయాలా? ఇంక ఆయన దగ్గర లేదా? దేవుడికి ఎంత కరువు వచ్చేసింది అంటారు. ఎవడు చెప్పాడు నీకు? నాకు ఇవ్వకపోయినా పర్లేదు ఆడికి ఈ ప్రభు అంటే, నీదే తీసుకుని ఆడికి ఇవ్వాలి. మరి ఇద్దరికంటే ఒకసారి ఎలాగ ఇవ్వాలరా, మరి నా దగ్గర 2 లేవురా అని ఆయన బాధపడిపోతాను. నేను త్యాగం చేసి నాకు వద్దులే ఆడికి ఇచ్చేయండి. ఆహా ఎంత అద్భుతం ఉపాయము, ఉక్కిరి బిక్కిరగుచుండగా నా ప్రాణమునకు స్వాంత చేకూర్చిన భక్త నిన్ను మెచ్చి తినాలి. ఇప్పుడు వేసిపోయి విన్ని మరి ఎక్కడ దొరికేవరా సండే స్కూలు? ఒకసారి ఎదురు వచ్చే తెలగరా, నా దగ్గర ఒకటే ఉంది అంటాడా? సర్వకృపానిధివి సంపదల గనివి. ఆయనకి ఏంటండి కరువు? ఆయనకి ఏంటండి ఇబ్బంది? ఏమంటే ఏదైనా ఎంతైనా ఎవరికైనా ఏమంటే 30-40 లక్షల మందికి 40 సంవత్సరాల పాటు ప్రతిరోజు టన్నుల కొద్ది మన్నా తెల్లారిపేటకు వచ్చేసేదండి. ఒకరోజు ఆలస్యం అవుతుంది, మరి ఎదురు చూడాలి అనలేదండి. గట్టిగా వరదలు వస్తే విజయవాడలో అందరికీ అన్నం పెట్టలేకపోయి మనం కొంతమందికి పెట్టాము. మనకి అబ్బాయి చాలా ఎడుతుంది. మనం బట్టుకెళ్ళి మంచినీళ్ళ పొట్టలు కూడా మంచి నీళ్ళలో పడిపోకుండా నేను బురద నీళ్ళలో పడిపోయింది. మన మేనేజ్మెంట్ స్కిల్స్ అలా ఉంటాయి. హెలికాప్టర్ నుంచి పులిహోర పొట్టల గిరటైతే సగం నీళ్ళలోనే పడిపోయినాయి. ఆ ఫోటోలు చూస్తే ఎంత బాధ వచ్చేస్తుంది. ఆశతో అట్లా అందుకోబోతుంటే అది పక్క పడిపోతే, అది బురద నీళ్ళలో పడిపోతే, వరద నీళ్ళలో పడిపోతే ఆ మనిషికి వచ్చే దుఃఖం, అది చూస్తున్న మనకు కలిగే బాధ, దానికి ఏమైనా లెక్కలు ఉన్నాయిక? 30-40 లక్షల మందిలో ఒక్కడికి అలా కావలేదు సార్. ఎవడి గిన్నెడు ఎట్టుకెళ్ళి నచ్చిందని తెచ్చేసుకోవడమే. ఆయన దగ్గర కొరత ఎక్కడ ఉంటుంది? కాకపోతే మొత్తం మనకు ₹1,00,00,000 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 50 లక్షలు వచ్చేసినాయి, అక్కడికి వెళ్ళి ఎంత వస్తాయి చెప్పండి? 50. నీ కోట సగం అయిపోయింది, ఎక్కడ తినేసావు. ఇక్కడ నీకు 10 లక్షలే వచ్చినాయి, అక్కడ ఎంత వస్తుంది? మరి ఏది బెటరు? అందుకని వచ్చే స్తోత్రం రాకపోతే 2 స్తోత్రాలు అన్నది నేను అంత అమ్మాయికి. నీది నీకు రావాల్సిందే కదా, నీది ఎవడికి ఇచ్చేస్తాడు తీసేసి?
నీకు అర్థమైతే ఏదైనా వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటావు, రాకపోతే ఇంకంత హ్యాపీగా ఉంటావు. పోన్లే, దేవుని స్తోత్రం. ఇబ్బంది ఏం లేదు. ఏ నెల కానేలో ఓనర్ గారు ఎప్పటికో రోజు డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు క్యాకేజ్ 100 రూపాయలు ఇచ్చేస్తున్నాడు అనుకో, అమ్మాయి ఇక్కడే ఆనందపడి తెలివినాడు, వద్దులేండి నేను అంతా లాస్ట్లో తీసుకుంటాను అంటాడు. ప్రతిరోజు 100 రూపాయలు ఇచ్చేస్తుంటే ఈ కొట్టుకోడికి అలవాటు పడ్డ కూడా హ్యాపీగా ఉంటాడు. వివరాలు అడగండి ఇక నన్ను. అలాంటి అలవాటు ఏం లేను, అక్కర్లేదు, ఉంచండి. ఒకసారి తీసుకుంటాను నేను. రోజుకు 100 రూపాయలు ఇచ్చేస్తున్నాడు. మరి పొద్దున మరి ఫీజులా కట్టాలా, ఇంటిద్దలా కట్టాలా, సరుకులలో కొనాలా, నాకు ఎలాగ ఇవ్వకండి, ఫస్ట్ తారీఖున ఇవ్వండి. ఏ రోజుగారు చిలకొట్లు కొట్టేసేవాడు పరిస్థితి చివరిలో ఏంటి, దేనికి సరిపోదు. అడిగి 5,000 రూపాయలు అడ్డద్దుడికి 2,000 ఎత్తాడు, మళ్ళీ ఇస్తానంటాడు. కిరాణా కొట్టు దగ్గర 3,000 రూపాయలు పొద్దుడికి 1,000 ఎత్తాడు, మళ్ళీ ఇస్తానా అంటాడు. మొత్తం వీడికి అప్పు లేని చోట ఉండదు. అప్పుడు అంటారు, రుణదాతల వల్ల కలుగుతుంది అది ముక్కు, భగవంతుడైనా కలిగిస్తాడా మెప్పు. అప్పుడు ఎడుతాడు చివరిలో. వాగ్దాన ఫలము అనుభవించకపోయినను వందనాలు చెప్పారు, విశ్వాసంతోనే చచ్చిపోయారు. దాన్ని ఏమనాలి చెప్పండి? అమూల్యం. మన విశ్వాసం అమూల్యమైందేనా, అవసరార్థమైందేనా? గివ్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ unto you అంటే అలాగైతే ఇచ్చేస్తున్నాడు. ఎయ్యుడు మీకు ఇవ్వబడు, మళ్ళీ ఇస్తాడు కదా. ఇప్పుడు ఉన్న 100 వేస్తున్నాను, పర్లేదా, ఇచ్చేస్తాడు, పర్లేదు వేసాయి అంటే ఇది ఫార్ములా. ఇది పెద్ద అమూల్యమైంది ఏం కాదు. నాకు అసలు అక్కర్లా, అది ఆ రేంజి. నా ప్రశ్నల్లో విశ్వాసం అందరికీ ఉంది, కానీ అది అమూల్యమైందా అనేది నా బోధ, నా బాధ. మీ అందరికీ వందనాలు. అయిపోలేదు, ఇంకా కొన్ని ఉన్నాయి. సరిపెట్టేసినట్టుగా చూస్తున్నారు మొహం. అప్పుడేని కడుపుండి పొందేట్రా. దేవునికి స్తోత్రం కలుగునగా. అదే అధ్యాయం 24-25 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమైన ఎంచుకొని, లోక ధనము కంటే క్రీస్తు నింద గొప్పది అనుకోవటమే విశ్వాసంలో పెద్దవాళ్ళు అవటం. ఈ ఫీలింగ్ ఇంకా రాదండి, ఇంకా పెద్దడు అవ్వలేదు నువ్వు. ఇంకా పిల్లకైతే 60 సంవత్సరాలు వచ్చినా, 70 సంవత్సరాలు వచ్చినా, ధర్మశాస్త్రోపదేశకులాగా పరిశీలిలాగా మిమ్మల్ని పిలుపులాటలు ఆడుకుని పిల్లకాయలతో పోల్చిన ఈశ్వరబాబు అన్నది. అడుగు ఒకటికి 80, ఆయన బట్టి నేర్చుకో పిల్లకాయ అన్నాడు 33. అడి బెంగ వచ్చింది, నువ్వు చిన్న పిల్లోడివి నన్ను పట్టుకొని పిల్లకాయ అంటావా అంటాడు. నీకు వయసు మాత్రమే పెరిగింది అంకులు, ఏమి లేదు ఆ భక్తి అన్నాడు. హల్లెలూయా. చూడండి వాక్యులు ఏమంటున్నాడో, పెద్దవాడినప్పుడు విశ్వాసును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే చెప్పు మరి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించాడంట. అంత మైకి అనుకోకండి. ఏలయనగా ప్రతిఫలముగా కలుగు బహుమానమందతడు. అది దాన్ని ఏమంటారు అంటలా మీరు సరిగ్గా. యాక్చువల్గా యువరాజు గారండి రాకుమారుడిగా పెరిగాడండి. మా అమ్మ అని ఇలా అక్కడ నుంచుంటే సరిపోతుంది, ఇంకేమక్కర్లేదు, కుర్చీ వచ్చేస్తుంది. ఓ విచిత్ర విన్యాసాలు ఉందా చేయక్కర్లేదు, కత్తి కర్ర సమక్కర్లు ఎప్పుడు పాస్ అయిపోయాయి ఎన్ని. మా అమ్మను వదిలిపెట్టి నేను రాను, మా అమ్మ అంటే నా ప్రాణం అంటే ఒక్క డైలాగ్ సరిపోద్ది, కుర్చీ కొట్టినట్టే, ఇంకేం తిప్పలు పడక్కర్లా. మా అమ్మ అంటే నా ప్రాణం, పంచి ప్రాణం అని అంటే అయిపోయింది కూటమి, అక్కడ కింగ్ అయిపోతాడు. నాకు అక్కర్లేదు అన్నాడు. రే నువ్వేం వద్దనుకున్నావో తెలుసా? రాజరికమరా, యువరాజ పీఠమరా, సింహాసనమరా, సకల ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు అంటే నాకు వద్దన్న. మరి ఏం కావాలి? ఇలాంటి వద్దనుకుంటే దానికి ఫలితముగా శ్రమలో నిందల అవమానాలు పడితే నిత్యములో దేవుడుకు బహుమానం ఇస్తాడు. ఆయన కొరకు భూమి మీద శ్రమ పడితే నిత్యములో కలగబోయే బహుమానమందు ఉంది చూడు విశ్వాసం. ఈ 5 సంవత్సరాల టర్మ్ మీద, 20 సంవత్సరాల టర్మ్ మీద, 40 years మీద లేదు టర్మ్ మీద. ఈ కుర్చీ మీద, లాకర్ మీద, వచ్చే తాళం చేతుల మీద, ఇచ్చే భూమి మీద, అసైన్ భూముల మీద, ఇంకో భూముల మీద లేలుయా లేదా? అతనికి ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు. పాస్ గారు, పలానా సంవత్సరం మీరు ప్రార్థన చేశారు, పలానా సభలో గుర్తుందా మీకు, పలానా కన్వీనరు, దేవుడి వల్ల ఎమ్మెల్యే అయిపోయాను, మా ఏరియాకి వస్తే ఒకసారి ఫోన్ చేయండి అని.
ఇంత లేటుగా చేస్తే అనుకోకుండా ఎప్పుడే 2 సంవత్సరం వచ్చేసింది. కానీ ఎందుకో మీరు గుర్తొస్తున్నారు పొద్దాక నాకు. ఆ కన్వీనర్కి ఫోన్ చేసి నెంబర్ తీసుకున్నాను. ఏమ్మాయి చేశాడా? రాత్రి లౌడ్ స్పీకర్ ఆన్ చేశాను, పాస్టర్ మీట్. ఇది అమూల్య విశ్వాసం అంటే ఏది? ఈ టర్మ్ కాదు. అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తే ఆ శ్రమ వలన అక్కడ ఒక బహుమానము దొరుకుద్ది అనే విశ్వాసం చూసావా? అదే అమూల్యమైంది. ప్రభు నమ్ముకుంటే శ్రమలేమి రావు, అది అమాయకమైన విశ్వాసం. ప్రభు కొరకైన శ్రమలు పడితే అక్కడ ఒక బహుమానం ఉంటుంది, అమూల్య విశ్వాసం. యాతావాత చెప్పేది ఏమిటంటే మనకున్నది అమూల్యమైన విశ్వాసమేనా? ఇప్పుడు ఏం చెప్తామండి, మరి పరిస్థితులు బాగోలేవు. ఏదన్నంటే గబుక్కుని యేసులో ఆమెనంటాడు, మళ్ళీ ఎందుకు వచ్చింది? అందుకే మౌనంగా ఉన్నాను. నీ విశ్వాసం ఇంకా సూపర్ రా. కాబట్టి శ్రద్ధగా ఈ మాటలు వింటున్నారా మీరు? నేను అంటాను, ఏమండోయ్, ఇటు వెళ్తే అల్పకాల పాపభోగం, ఇటు వెళ్తే ఐగుప్తు ధనం, ఇటు వెళ్తే క్రీస్తు ప్రజలతో శ్రమ, ఇటు వెళ్తే బహుమానం. ఎటు ఎటు ఇటు వచ్చేసాడు. ఇటు నిందకి శ్రమకు వచ్చేసాడు. అది పొరపాటు ఎంపిక అంటావా నువ్వు? సరైన ఎంపిక అంటావా? హేబేలు బెస్ట్ వర్షిప్ చేస్తే అది మంచి ఫెయిత్ అన్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు బెస్ట్ హోప్ ఉంది వాళ్ళకి. ఇక లేబర్ మనకు అక్కడ ఉంటుందిరా బాబు, దాన్ని మంచి ఫెయిత్ అన్నాడు. మోజస్ బెస్ట్ చాయిస్ అనండి, అంటే సరైన ఎంపిక, ఉత్తమమైన ఎంపిక. అధికారం, సింహాసనం, కిరీటం, శ్రమ, నింద, నాకు ఇదే. ఇది ఇక్కడే లేనిపోయింది. ఇక్కడ ఇది గాను ఇక్కడ నుంచున్నామంటే బహుమానం వచ్చేది నిత్యంలో. ఎందుకంటే తాత్కాలిక జీవితం, అది శాశ్వత జీవితం. దీనికి ముగింపు ఉంది, దానికి అంతం ఉండదు. కనుక అక్కడే బెటరు. తెలివైన ఎంపిక అయింది అది. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ద పర్ఫెక్ట్ ఫెయిత్ కంటైన్స్ ద బెస్ట్ వర్షిప్, బెస్ట్ హోప్ అండ్ బెస్ట్ చాయిస్. దాన్ని ఏదైనా పొందుకునే ఫార్ములాకు మాత్రమే పరిమితం చేయొద్దు అనేది నా భావన. దానికంటే చాలా ఎక్కువ ఉంది సార్ అది. దాని అంతకే పరిమితం చేయొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 11:35 స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొంద నొల్లక యాతన పెట్టబడిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. స్త్రీలు అనేకులు మృతులైన తమ వారిని ప్రార్థించి మరలా పొందుకున్నారట. కొంతమంది మాకు వద్దులేండి భూస్థాపన చేసేమన్నారు. ఇది మీ తోటి వాళ్ళందరూ ప్రార్థించి మీ భర్తలను బతికించుకుంటే మీ భర్తలు మీకు వద్దా? మీకు అక్కర్లేదా? వారి మీద ప్రేమ లేదా? సత్య దైత్యం వదిలిపోయింది అనిపించిందా? వారు లేకుండా నిన్ను దర్జాగా జీవితం నడిపించగలనది ఏమా కలిగిందా? ఏమిటమ్మా మర్మం అని అడిగితే ఆ తల్లు అన్నారట, మళ్ళీ బ్రతికినా మళ్ళీ చచ్చిపోతామే కదండి, మా భర్తలకి మళ్ళీ చచ్చిపోయి పునరుద్ధానం ఎందుకండి? ఇక పునరుద్ధానం అంటూ వస్తే మళ్ళీ మరణం లేని మహిమ పునరుద్ధానం రావాలా? అప్పుడు దాకా అలా కొండ పర్లేదు, మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ పుట్టి మళ్ళీ ఎందుకండి బాబు అది అన్నారట. మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి భర్తలు లేని కారణంగా ఈ ఒంటరి లోకములో పాపిష్టి ప్రపంచాన ఎన్ని ఇబ్బందులు బాధలు వచ్చినా యాతన పెట్టబడుటకు తమను తాము అప్పగించుకున్నారంట. ఆ శ్రమలోంచి బయటికి రావాలని ఆశపడలేదంట. విశ్వాసం ఉన్నదే శ్రమల్లోంచి బయటికి రావటం అయితే వాళ్ళకున్న విశ్వాసం వలన శ్రమల్లోంచి బయటికి రాకూడదు అనుకున్నారంట. విడుదల పొందనొల్లక, అది ఏమిటండి ఆ భాష? They did not wanted to come out from the problems. ఉంటుందా ఈ రకం? మీరు ప్రభువుని విశ్వాసం ఉంచాము, ఏమి విశ్వాసాల శ్రమల నుంచి బయటపడాలనుకుంటున్నారా? అవ్వట్లేదు. ఏమనుకుంటున్నా? శ్రమలోనే ఉండాలనుకుంటున్నాం. అదేం పిచ్చిరా?
విశ్వాసమును బట్టి. ఏ విశ్వాసాన్ని బట్టి? ఒకవేళ ప్రార్థన చేసి మళ్ళీ బతికించేసుకుంటే మళ్ళీ చచ్చిపోవడం కదా, ఇలాంటి తాత్కాలిక ఉపసంబంధాలు మాకొద్దు. మా వారికి కనుక పునరుద్ధానం కలిగితే అది మరెన్నటికీ మరణము చూడని మహిమ పునరుద్ధానం అయి ఉండాలి. మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి ఇక్కడ విడుదల అక్కర్లేదు. ఈ శ్రమలో ఉంటాం, ఈ తిప్పలు పడతాం, ఎట్లా కూడా అడ్జస్ట్ అవుతాలే, మాకేం ఫ్రీగా లేకపోయినా పర్లేదు, తిప్పలు పడతాం ఎట్టో కట్ట, కొడితే మాత్రం ఆ పునరుద్ధానం సంపాదించాలా? ఏం ఫెయిత్రా అన్నాడు యేసు. ప్రార్థించి మరలా బ్రతికించుకున్న వారి విశ్వాసం కంటే అసలు ప్రార్థించకుండా అక్కర్లేదు మాకు, ఆ రోజును చూసుకుంటాం అన్న వాళ్ళది ఇంకెక్కువ విశ్వాసం అంట. అది అరగటం చాలా కష్టం మనకి. ఇట్ వాస్ ద బెస్ట్ డినాయల్ టు గివ్ అప్ సంథింగ్. I'm talking about best worship and best hope and a best choice and best denial. ఉపేక్షించుకోవడం, వద్దనుకోవడం, వదిలే పని. ఎవరు అనుకుంటారు సార్? పోకూడదు, సంపాదించాలనే కదా విశ్వాసాన్ని సంపాదించుకున్నాం. Amen? Hallelujah. ఇంకో మాట కూడా చెప్పాలా, కొంచెం పైకి కూర్చునికి వెళ్తే 27 వచ్చింది చూడండి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక. ఆ పదం అనండి, రాజాగ్రహమునకు భయపడక. అంత తిప్పలు లేకుండా. ఏమండి? దైవ వ్యతిరేక చట్టమునకు భయపడక అనండి. ఇంకా సింపుల్, మరణానికి భయపడక. సో సింపుల్. విశ్వాసం, ఏ విశ్వాసం అంటే సావుకు భయపడ్డంట. ఇక దేనికైనా సరే నా ప్రభు ఉన్నాడండి, నాకు దేవుడు తప్పకుండా ఇస్తాడండి, నేను ప్లాన్ చేస్తానండి. ఎన్నైనా సరే మరణం అనేసరి నీతి న్యాయమో ఒక్క మాట చాలు ప్రభు మర వినవా, రక్తమే జయం. వాళ్ళకి ఎలాంటి విశ్వాసం? విశ్వాసమును బట్టి రాజాగ్రహమును భయపడక. వద్దన్న పని నువ్వు చెప్పకూడదు. యేసు ప్రభు అక్కడ నా దగ్గర కోపం వచ్చేద్దాము, చంపెత్తాడేమో, చంపి ఆయన దగ్గరికి వెళ్తాను కదా. ప్రభు సన్నిధికి వెళ్తే చంపేస్తామన్నారండి, చంపెత్తి మరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదండి. ఎంత సూపర్. లోకానికి ఇది మూర్ఖత్వం, భక్తులకి ఇది విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏమంటానంటే దట్స్ ద బెస్ట్ కరేజ్ దే హ్యావ్ ఇన్ దర్ లైఫ్. పర్లేదో చావు వచ్చినా ఆయన వద్దన్న పని నేను చేయను. లాభం కోసం, డబ్బుల కోసం కాదు, ప్రాణం కోసం కూడా ఆయన వద్దన్న పని చేయను నేను. దట్ ఈస్ ద బెస్ట్ కరేజ్ దే హ్యావ్ ఇన్ దేర్ ఫెయిత్, which was accepted by the Almighty God as their faith. అద్దిరా విశ్వాసం అంటే అని దేవుని చేత అంగీకరింపబడి విశ్వాస వీరుల జాబితాలో వాళ్ళ పేర్లు నిల్చోబెట్టింది. నేను కేవలం 5 మాటలు చెప్పాను, మీరు చాలా కాలంగా ప్రభు సన్నిధిలో ఉన్నట్టుగా అలిసిపోతున్నట్టుగా పెట్టారండి. వేసు అలిసిపోయారా నిజంగా? దేవునికి స్తోత్రం కలుగునగా. మరొక 2 మాటలు చెప్తే సంపూర్ణం అయిపోద్ది కదండి, చెప్పేద్దాం 2 కూడా. అది దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి బిడ్డలారా, మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి 8:10. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులోనెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు ఎవరు అనుకుంటున్నావు అబ్బాయి? ఎవరు ఉన్నా
విశ్వాసమునకు కర్త ఆయన ఎత్తాడు విశ్వాసం. ఆయనకే ఆశ్చర్యం, ఓరి బాబు ఏంటి అంటే బ్యాటింగ్లో గవాస్కర్ని, సచిన్ టెండూల్కర్ని, వీరేంద్ర సెహ్వాగ్ని, విరాట్ కోహ్లీని ఆశ్చర్యపరిచే చేటలు కొట్టాడు అనమాట. వాళ్ళకే ఓరి బాబు ఏంటి ఇలా కొట్టేదండి అనిపించడం ఎంత గొప్పగా అనిపిస్తుంది. ఏకంగా విశ్వాసమును కర్త, మనుషులందరికీ విశ్వాసాన్ని ఎంతో కొంత పరిమాణంలో పంచి ఇచ్చే కర్త ఆయన్ని. ఓరి బాబు ఏం విశ్వాసం ఇది! ఆయన తన విశ్వాసమునకు ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, అందులో మనోళ్ళు ఉంటారు కదా పెద్దోళ్ళు, వెంట అంటే అయ్యో టీము, వాళ్ళని చూసి ఇశ్రాయేలీల్లో కూడా ఇంత విశ్వాసము నేను ఎక్కడ చూడలేదురా బాబు, ఏటురా బాబు ఈ ఫెయిత్, ఇంతకీ ఏంటి ఫెయిత్? కేవలం మాట మాత్రం సెలవిస్తే చాలు అన్న దాని గురించి కాదు, వెనకాల కిలోమీటర్ చెప్పాడు. అయ్యా నేను శతాధిపతిని, 100 మంది మీద ఆఫీసర్ని, నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, నేను సహా అధికారంకు లోబడినవాడిని అనగానే ఇంత విశ్వాసం ఎక్కడ లేదురా. శభాష్. అంటే తాను 100 మంది మీద అధికారిని అయినప్పటికీ తనపైన ఇంకొక అధికారి ఉంటాడు కదా, నేను ఆయనకి లోబడాలి కదా అనే స్పృహలో, నడిపింపులో, అప్పగించుకోవడం ఉన్నాడు. ఇదిరా విశ్వాసం అంటే. అంటే విశ్వాసం అంటే దేవుడు కొండలను పెకలిస్తాడు, 100 సొంతల మడి చెట్టుని పెళ్ళగించి సముద్రంలో పడేస్తాడు, నేనేమంతటి చేస్తాడు, నేను అడిగితే తెల్లారి పటికిచ్చేస్తాడు అని నమ్ముటే కాదు. నడిపింపుకు లోబడుట కూడా విశ్వాసంలో పాయింట్. ఇది ఇక్కడ బలవంతంగా గిట్టించేయటం కాదు. అబ్రహం గారి దగ్గరికి వెళ్ళండి. అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా. దేవుని నమ్మడి ఎలాగా? నమ్మడం అంటే ఏంటి? సంద ఇచ్చాడు యేసుకి, మొక్కుబడి ఇచ్చాడా, బలిపీఠం కట్టినందుక, దేనికండి? ఇతను నన్ను నమ్మాడరా అని దేవుడు ఫిక్స్ అయిపోవడం దేని గురించి అంటారు? నువ్వు లేచి నీ స్వజనమును బంధుజనమును విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు వెళితే అక్కడ నిన్ను నేను ఆశీర్వదించేదను. ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా వదిలేసి అందరిని విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్తే ఎప్పటికి వెళ్తావు ఏమో, ఈలోపు ఏం తినాలి ఏమో, అక్కడికి వెళ్ళాక ఏముంటుంది ఏమో, వెళ్తే అక్కడ దీవిస్తానంటే బయలుదేరిపోయాడు. అదిరా నమ్మకం, అవునా కాదా? ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటి? అందరిని వదలమంటే వదిలేశాడు, వెళ్ళమంటే బయలుదేరాడు, ఎక్కడ తెలియదు, నేను చూపించు త్రవలు అదే రూట్లో నడవాలేక, దాన్నే నడిపింపుకు అప్పగించుకోవడం అంటారు. వద్దన్న దాన్ని వదిలిపెట్టాడు, బయలుదేరమన్నాడు, తీసుకు బయలుదేరాడు, చూపించే మార్గంలో వెళ్తున్నాడు. నడిపింపుకు అప్పగించుకోవటం. దీన్ని చూసి అటు చూడరని ఎంత నమ్మకం, సింపుల్గా అన్ని వదిలేసి బయలుదేరిపోయాడు. ఎక్కడ ఏంటని అడుగుతా లేదు. ఇప్పుడు మా పిల్లగారికి ఎలా కాబట్టి దేశపాత్ర పనులు కొనుక్కరు అంటే అయ్యారు లొకేషన్ ఉందా అన్నాడు. దేశపాత్ర పనులు అంటే కన్ఫ్యూజన్ అందకుండా ఉంటుందని. ఎందుకంటే ఇటు కన్ఫ్యూజన్ మొత్తం చైనా మొత్తం ఉన్నాడు, ఇది క్లారిటీ రాదు. ఇంకా రోడ్డు చూస్తాం అనేసి లొకేషన్ చూస్తాం అందుకే గుద్దేశాడు ఒకడు మొన్న. పద్దాక ఇలాగా రక్తం వేసి మరి టూ మచ్ చేయకూడదు, కుదురుగా ఏడవాలి కదా. ఎంత నమ్మకం అతనికి నేనంటే, చూడు ఎలా వెళ్ళిపోతున్నాడు గుడ్డిగా. నడిపింపుకు అప్పగించుకోవటం విశ్వాసంలో కీలక భాగం. శభాష్, ఇదిరా ఫెయిత్ అంటే. ఎంత విశ్వాసం గల వ్యక్తిత్తుడు అనే సాక్ష్యం. నేనేమన్నాను? బెస్ట్ సబ్మిషన్ ఇస్ ద పార్ట్ ఆఫ్ గుడ్ ఫెయిత్. ఆమేన్. 7వది చివరిది, మీ తలలు పైకెత్తుకొనుడి, మీ విడుదల సమీపించున్నది. 7వ పాయింట్ మత్తయి సువార్త 15:28. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో అనెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె, అమ్మా నీ విశ్వాసము. ఎందుకని? యావదాసి తమ్మి తీసి అక్కడ పెట్టినందుక, వెండి బంగారు నగలు సమర్పయామే అందులో వేసేసినందుక. ఎంత విశ్వాసం అంటే చూసారండి, తన ఆస్తి మొత్తం రాసిచ్చారండి. అందుకు కాదట. అక్కడున్న పాయింట్ ఏంటి? దేవుడు వెనుదిరిగి జవాబు ఇవ్వకపోయినా ప్రార్థన చేస్తూనే వెంటబడింది. చివరికి వెనక్కి తిరిగి ఇప్పుడు నీకు ఎలాంటి సహాయం చేయను, వెళ్ళిపో అని చెప్పినా సరే ప్రార్థన కంటిన్యూ చేసింది. చెప్తే అర్థం కదా, అంటే పిల్ల రొట్టె కుక్క పిల్లకి వేస్తాడా?
అంటూ కుక్క పిల్లతో పోలిస్తే అవమానపరిచినా సరే ప్రార్థన ఆపలేదు. ప్రార్థన జవాబు రాకపోయినా, వ్యతిరేక జవాబు వచ్చినా, అవమానాలు వచ్చినా ప్రార్థన మాత్రం మాటలా కంటిన్యూ చేస్తుంది ప్రార్థన. ఎంత విశ్వాసం బాబు ఇది! అమ్మో, నువ్వు విశ్వాసం చాలా గొప్పదమ్మోయ్. నువ్వు ఏది కోరితే తెలిపోయి కన్నాడంతే. షరతులు లేని, అవధులు లేని అద్భుతమైన అనంతమైన ఆశీర్వాదం ఎలా వచ్చేసింది నాన్న? ఆమె విశ్వాసాన్ని బట్టి. గొప్ప విశ్వాసం అంటే ఎడతెగని లేదా విసుగని ప్రార్థన విశ్వాసంలో ఒక బెస్ట్ పార్ట్. అది 7 బెస్ట్లు చెప్పాను మీకు. బెస్ట్ వర్షిప్, బెస్ట్ హోప్, బెస్ట్ చాయిస్, బెస్ట్ డినయల్. అయ్యో బాబోయ్ పోయింది. బెస్ట్ కరేజ్ 6, బెస్ట్ సబ్మిషన్ 7, బెస్ట్ ప్రేయర్ విచ్ ఇస్ వితౌట్ సీసింగ్. ఈ 7 కలిపితే అమూల్యమైన విశ్వాసం. ఇదంతా ఆమేన్ ఈ పూటే అంటే అవ్వదు. ఇది సాధన చేయాలి, దీని మీద వర్క్ చేయాలి, కూర్చోవాలి, మళ్ళీ వెళ్ళి ఒకసారి చదువుకోవాలి, మళ్ళీ ప్రార్థన చేసుకోవాలి, ట్రై చేయాలి. ఈ వారంలో నేను ట్రై చేస్తాను అనాలా. ఇది అనుదిన సాధనతో తప్ప సాధ్యం కాదని మనవి చేస్తూ, నేను మనందరం అమూల్యమైన విశ్వాసమును సంపాదించుకునే దిశగా భక్తి చేద్దాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దామా?